బీజేపీపై ప్రధాని నరేంద్ర మోదీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సహా టీడీపీ నేతలు విరుచుకుపడుతున్న వేళ ఏపీ బీజేపీని ప్రక్షాళన చేసేందుకు ఆ పార్టీ అధిష్టానం నడుంబిగించింది. టీడీపీ నేతలను ధీటుగా ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్లో పార్టీని బలోపేతం చేసేందుకు కాషాయ నాయకత్వం భారీ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి ఖమ్మంపాటి హరిబాబును తొలగించి మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు ఆ బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. ఏపీ బీజేపీలో అనూహ్య మార్పులు. కాషాయ సారథిగా మాణిక్యాలరావు. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కీలక మార్పులు సంభవిస్తున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడు ఖమ్మంపాటి హరిబాబును ఆ పదవి నుంచి తొలగించనున్నారు. ఆయన స్థానంలో మాజీ మంత్రి మాణిక్యాలరావును రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించబోతున్నారు. హరిబాబు మెతక వైఖరి పట్ల బీజేపీ అధిష్టానం అసంతృప్తితో ఉండటమే ఈ మార్పుకు కారణమని తెలుస్తోంది. నిజానికి హరిబాబు పదవీకాలం ఇంతకుముందే ముగిసిపోయింది. అయినా కొన్ని వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో పదవిలో కొనసాగించారు. ఇప్పుడు ఏపీలో వేగంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో హరిబాబు దూకుడుగా వ్యవహరించలేకపోతున్నారని అధిష్టానం భావిస్తోంది. బీజేపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సహా టీడీపీ నేతలు విరుచుకుపడుతున్న తరుణంలో రాష్ట్ర అధ్యక్షుడు దూకుడుగా లేకపోతే బీజేపీకి ఇబ్బందికరంగా మారుతుందనే భావనకు అగ్రనేతలు వచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడి పదవికి మాణిక్యాలరావు, సోంవీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణల పేర్లను పరిశీలించింది. వీరు ముగ్గురు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవారే కావడం గమనార్హం. చివరికి వీరిలో మాణిక్యాలరావు వైపు అధిష్టానం మొగ్గు చూపింది. ఇక మాణిక్యాలరావు నియామకంలో ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ రామ్ మాధవ్ హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. సోంవీర్రాజు వైపు తొలుత మొగ్గు చూపినప్పటికీ ఆయన కొన్ని సందర్భాల్లో నోరు జారే అవకాశం ఉందని రామ్ మాధవ్ అంచనా. అధ్యక్ష పదవిలో ఉన్నవారికి దూకుడుతో పాటు కొన్ని సమయాల్లో సమన్వయం కూడా అవసరమని ఆయన భావించారు. దూకుడు, సమన్వయం రెండూ ఉన్న వ్యక్తి మాణిక్యాలరావు అని తుది నిర్ణయానికి వచ్చారు. మరోవైపు అధ్యక్ష పదవిని ఆశించిన సోంవీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణను బుజ్జగించేందుకు వారిని జాతీయ కమిటీలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో రాష్ట్ర కార్యవర్గంలో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇక ఏపీ బీజేపీ నయాసారథి పైడికొండల మాణిక్యాలరావు జీవితాన్ని పరిశీలిస్తే 1961లో జన్మించిన పైడికొండల మాణిక్యాలరావు 9 సంవత్సరాల వయసులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో చేరారు. సంఘ్ కార్యకర్తగా, ఉన్నత పాఠశాల విద్యార్థిగానే దేశ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా అజ్ఞాతంగా పోరాడారు. బాల్య దశలోనే జై ఆంధ్ర ఉద్యమంలో పాలు పంచుకున్నారు. అనంతర కాలంలోనూ ఆర్ఎస్ఎస్తో తన అనుబంధాన్ని కొనసాగించారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భించిన నాటి నుంచి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. బీజేపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షునిగా 1998 ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా కృష్ణంరాజు గెలుపులో ప్రధాన పాత్ర పోషించారు. కృష్ణంరాజు కేంద్ర సహాయ మంత్రిగా ఉండగా ఆయనతో సమన్వయం చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎంతో కాలం పార్టీకి సేవలందించారు. తాడేపల్లిగూడెం పురపాలక సంఘ ఎన్నికల్లో బీజేపీ తరపున కౌన్సిలర్ గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 2014 ఎన్నికల్లో బీజేపీ టీడీపీ పొత్తు నేపథ్యంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడంతో ఎవరూ ఊహించని విధంగా మాణిక్యాలరావుకు టికెట్ దక్కింది. టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన మాణిక్యాలరావు వైసీపీ అభ్యర్థి తోట పూర్ణగోపాల సత్యనారాయణపై 14,000 పైచిలకు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఎన్నికల అనంతరం బీజేపీతో పొత్తు నేపథ్యంలో 2014లో ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వంలో మాణిక్యాలరావుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు అప్పగించారు.